శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవిచంద్రులు, సింహరాశిలో బుధ శుక్రులు, అలాగే కన్యలో కేతువు, కుంభంలో వక్రించిన శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. 10 ఆగస్టు వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలో ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి వక్రత పొంది ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా రవి చంద్రుల యొక్క సమ్మేళనము కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. అయితే చంద్రుని యొక్క స్థితి అదే రాశికి అధిపతి అవుతూ ఉన్నారు. రవి యొక్క స్థితి చంద్రునితో కలిసి ఉంది. ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి. గోచర రీత్యా ఏ ఏ స్థానాలకి రవిచంద్రుల యొక్క కలయిక మంచిది కాదో ఆ రాసుల్లో మనం చెప్పుకుందాము. అయితే మిగతా రాసులకి అంటే బాగుండే స్థానాలకి వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మానసికమైనటువంటి దౌర్బల్యం తగ్గిపోతుంది. మనోధైర్యం చాలా చక్కగా పెరుగుతుంది. అనేక విషయాలలో ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. భయాలని పారద్రోలుతారు. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైన, సరళమైన ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సమర్థవంతమైనటువంటి నడవడిక, వ్యక్తిత్వము. ఈ 2 కూడా చాలా బావుంటాయి. అలాగే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. వ్యాపారాలకి ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవిచంద్రుల యొక్క సమ్మేళనము విడిపోయి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి, అది శనిగారికి నీచ స్థానం అవుతూ ఉండగా కొంచెం తలనొప్పి లాంటి అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి యొక్క దృష్టి బుధ శుక్రుల మీద ఉంది. ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి, అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చిన్నపాటి డ్రాబ్యాక్స్ని సూచిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు శని, బుధ, శుక్ర గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే ఒక్క బుధగ్రహం మాత్రమే తృతీయ స్థానంలో యోగిస్తూ ఉన్నది. ఎప్పుడైనా ఒక్క గ్రహమే యోగిస్తోంది అనంగానే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఏమిటి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకోవడము, అలాగే గురువుగారికి కానీ శనిగారికి కానీ అభిషేకాలు చేయించుకోవడము, ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడము, వీలైనంత వరకు నవధాన్యాలు దానం ఇవ్వడం. అవి గోధుమలు, బియ్యము, కందులు, మినుములు, పెసలు, అలాగే శనగలు, ఉలవలు, అలసందలు, నల్ల నువ్వులు, ఇలా 9 రకాలని కూడా కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. అలా కుదరలేదండి మాకు అనుకుంటే ఒక చిన్న కొలత పరిమాణంలో తీసుకుని రాత్రిపూట వీటిని శుభ్రంగా నానబెట్టేసి ఉదయం నిద్ర లేవంగానే చక్కగా స్నానానంతరము వాటన్నిటినీ శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ప్రతిరోజు ఒకటే ఆవుకు పెట్టడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలా కుదరని పక్షంలో ఏ రోజు ఏ ఆవు కనిపిస్తే ఆవుకు పెడతామండి, మాకు ప్రతిరోజు ఒకే ఆవు కనబడదు అనేవాళ్ళు ఉంటారు. అలా ఉంటే ఇక పర్వాలేదులే అని చెప్పి మీకు ఏ ఆవు దొరికిందో దానికే పెట్టండి ఆహారం. చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. ఈ గ్రహాల బాధలన్నిటినీ కూడా
అది తీసేస్తుంది. గోమాతకి అంత గొప్ప గుణం ఉంది. కాబట్టి ఈ నవధాన్యాలన్నీ కూడా రాత్రిపూట చక్కగా నానపెట్టి కనుక ఉదయాన్నే ఆవుకు పెట్టినట్లయితే అనేక రకాల గ్రహ పీడలు తొలగిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విష్ణు సహస్రనామానికి చాలా ప్రాధాన్యత ఉంది. మిథున రాశికి విష్ణు సహస్రనామానికి కూడా ఉన్న సంబంధం రీత్యా అధిపతి బుధుడవుతూ ఆ అధిపతి విష్ణుమూర్తి అవుతున్నారు. కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తి గారికి గనక మనము ఈ విష్ణు సహస్రనామాలు చదువుకున్నట్టయితే అనేక రకాలుగా మీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మారిన గ్రహస్థితుల రీత్యా చంద్రగ్రహం మాత్రమే పంచమంలోకి వచ్చి ఉన్నది. దీనివల్ల గోచారంలో పెద్దగా ఉపయోగం ఏమీ లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఏ విషయంలో అయినా సరే మౌనంగా ఉండాలి. మీ పట్టుదల ప్రకారంగానే మీ కృషిని పెంచుకుంటూ వెళ్ళండి. కానీ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, విద్యార్థులు, మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి. ఓర్పు కలిగి ఉండాలి. అలాగే కృషి చేస్తూ వెళ్ళాలి. ఈ రెండిటికి ప్రాధాన్యతనివ్వండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఓర్పు అన్ని విధాలా కూడా మీకు జయాన్ని తెచ్చిపెడుతుందని మరొక్కసారి తెలియజేస్తూ నమస్కారం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.